ఈ శ్వేతపత్రం నీటిపారుదల రంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు మరియు సవాళ్ల గురించి సమగ్రమైన సమాచారాన్ని అందించడం, ఈ లోపాలని అధిగమించడానికి సాధ్యమయ్యే ప్రభుత్వ చర్యలను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ శ్వేతపత్రం వివిధ ప్రాజెక్టుల అమలు పురోగతిని, వాటి నీటిపారుదల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడడంతో పాటు కృష్ణా గోదావరి జలాలతో వీలైనంత ఎక్కువ ఆయకట్టుకి సాగునీటి అందించే లక్ష్యంతో రైతుల ఆదాయం పెంచే దిశగా నేటి తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యలను మేము ప్రస్తావించబోతున్నాము. అధ్యక్ష, ఇరిగేషన్ పొటెన్షియల్ విషయంలో నేను మీకు ఈ స్లైడ్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి 57 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అప్పటి వరకు అయిన ఖర్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే వరకు అయిన ఖర్చు ఇరిగేషన్ సెక్టర్పై 54,000 కోట్లు. 54,000 కోట్లకి ఒక్కో ఎకరానికి వచ్చిన ఖర్చు 93,000 రూపాయలు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఖర్చు 1.81 లక్ష కోట్లు. గతంలో 54,000 కోట్లతో 57 లక్షల ఎకరాలు ఆయకట్టు వస్తే ఈ 10 ఏళ్లలో 1.81 లక్షల కోట్ల ఖర్చుతో కొత్త ఆయకట్టు వచ్చింది 15 లక్షల ఎకరాలు. అంటే ఈ 10 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టిన సొమ్ముకి ఒక్కో ఎకరానికి కొత్త ఆయకట్టుకు వచ్చిన ఖర్చు మరి 11 లక్షల రూపాయలు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. పూర్తయిన తర్వాత మీరు మాట్లాడండి. గత ప్రభుత్వం 10 ఏళ్లలో అనాలోచితంగా ఖర్చులు చేసింది. నేను మళ్ళీ చెప్తున్నా, 2014 నుంచి 2023 వరకు 1.81 lakh crores వ్యయంతో 15 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయకట్టు వచ్చింది. అంటే ఒక్కో ఎకరానికి 11 లక్షలు ఖర్చు పెట్టింది. అంటే గతంతో పోలిస్తే ఒక్కో ఎకరానికి దాదాపు 12 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టడం విస్మయం కలిగిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం మొత్తం నీటిపారుదల సామర్థ్యం 127 లక్షల ఎకరాలకు చేరుతుందని అంచనా ప్రతిపాదనలు ఉన్నాయి. మిగిలి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి 53 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకి నీరివ్వడానికి 97,000 కోట్లు అవసరం. 5 ఏళ్లలో చెల్లించాల్సిన అప్పులు వడ్డీలతో కలిసి రాబోయే 5 ఏళ్లలో చెల్లించాల్సిన రుణభారం 77,000 కోట్లు. మిగిలినవి కూడా పూర్తి చేయాలంటే మొత్తం ప్రాజెక్టులకు చేయవలసిన వ్యయం 1,75,000 కోట్లు. తద్వారా ఒక్క ఎకరానికి నీరివ్వడానికి 3.4 lakhs ఖర్చు అవుతుంది. రేట్లలో వచ్చే మార్పుల వల్ల పెరిగే ఖర్చు దీనికి అదనం. అదేవిధంగా అధ్యక్ష, ఈ స్లైడ్ ద్వారా మళ్ళోసారి నేను ఇది భారీ, మధ్య తరహా, చిన్న తరహా ఐడిసిలో ఎంత దేనికి ఖర్చు అయింది, మరి 2014కి ముందు 2014 తర్వాత స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, రాష్ట్రంలో కొన్ని మేజర్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి మరి 2014 ముందు ఎంత ఆయకట్టు, 2014 నుంచి 2023 వరకు ఎంత ఆయకట్టు కొత్తగా సృష్టించబడ్డదో ఈ స్లైడ్ ద్వారా తెలియజేసినాం. మరి ఇందులో ఇది 9 మేజర్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ. ఇందులో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వ హయాంలో మొదలైంది. తత్తిమ ప్రాజెక్టు, చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు కానీ, కల్వకుర్తి కానీ, ఏఎంఆర్పి ఎస్ఎల్బిసి కానీ,
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి ఫ్లడ్ ఫ్లో కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ, శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి కానీ గత ప్రభుత్వంలో మొదలైన విషయం నేను మీకు మనవి చేస్తున్నాను. నెక్స్ట్ మరి కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు, కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులో ముఖ్యమైనవి నాగార్జున సాగర్, శ్రీశైలం, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ఆర్డిఎస్, పాలమూరు రంగారెడ్డి. కృష్ణా నదిపై ఉన్న జూరాల, నాగార్జున సాగర్ డ్యాంల నుంచి నీరు గ్రావిటీ ద్వారా చేరుతోంది. తుంగభద్రపై కట్టిన రాజోలి బండ, మూసీపై ఉన్న మూసీ ప్రాజెక్టు, డిండి పైన కట్టిన డిండి ప్రాజెక్టు నుంచి ప్రవాహ మార్గంగానే పొలాలకు చేరుతుంది. మిగతా ప్రాజెక్టులు లిఫ్టుల ద్వారా ఆధారపడ్డాయి, లిఫ్టుల పైన ఆధారపడ్డాయి. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో, కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు ముందు నుంచి అన్యాయమే జరిగింది. గడిచిన 10 ఏళ్లలోనూ ఈ ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దీంతో దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగింది. కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది. శ్రీశైలం నీళ్లను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా పెన్నా బేసిన్లోని రాయలసీమకు తరలించుకుపోతున్నారనే అప్పుడున్న 10 జిల్లాలు ఒక్కటై కొట్లాడాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని 11,000 క్యూసెక్లు నుంచి 14,000 క్యూసెక్లు పెంచినప్పుడు, 44,000 క్యూసెక్లు పెంచినప్పుడు ప్రశ్నించిన పార్టీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా ప్రాజెక్టులు గాలి కొదిలేశారు. 2020లో పోతిరెడ్డిపాడు